ఇలా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఉమ్. ఫండ్స్ ప్రొక్యూర్మెంట్ అనేది రావాలి, వచ్చిన తర్వాత మిగతా ఫుల్ బడ్జెట్ డెవలప్మెంట్ అవుతుంది. అంటే 1500 కోట్లు 15,000 కోట్లు అంటే రాజధాని డెవలప్మెంట్ కోసం అయితే తీసుకున్నారు. మరి ఇప్పటి వరకు కూడా బేస్మెంట్ కూడా లెవెల్ లేదని అంటున్నారు. మరి ఇదేమంటారు? బేస్మెంట్ ఇవ్వాలంటే మీకు ఫస్ట్ వర్షాలు పడకుండా ఉండాలి, ఉమ్. ఆ తర్వాత బేస్మెంట్ వేస్తుంది. సో క్లైమేట్ కూడా కోఆపరేట్ చేయాలి కదా. ఓకే. సో అదే అక్కడ మొత్తం మునిగిపోయే ప్రాంతంలో క్యాపిటల్ ఏం కడతారు అని చెప్పేసి జగన్ అయితే స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరేమో స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఎవరైనా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు అండి, ఆ రైట్ ఉంది అందరికి. బేస్మెంట్ లెవెల్ అంటే ఫస్ట్ మీకు బేస్మెంట్ లేసిన తర్వాత తెలుస్తుంది, అది కంప్లీట్ సిటీ అయిన తర్వాత తెలుస్తుంది అది మునిగిపోతుందా లేదా అని చెప్పేసి. ఓకే. ఉచిత బస్సుల గురించి ఏం చెప్తారు? ఉన్న ఫండ్స్ తో చేయాల్సింది చేస్తున్నారు, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కొత్త స్టేట్, కొత్త క్యాపిటల్, టైం పడుతుంది. అంటే ఉచిత బస్సులో కూడా మనకి రెండు విధాలుగా చెప్పారు. మొదటిగా అయితేనేమో జిల్లాల వారీగానే ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా కాదు అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అని అంటున్నారు. 1 by 1 అన్ని వస్తాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెడితే బాగుంటుందా, జిల్లాల వారీగా పెడితే బాగుంటుందా? ప్రెసెంట్ తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో మేబీ డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ కానీ అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ, సో మేబీ అక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వచ్చేమో. ఓకే. కంపేరింగ్ టు జగన్ గవర్నమెంట్ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి కంపేర్ చేస్తే మీకు ఏమైనా డిఫరెన్సెస్ కనిపించాయా? డిఫరెన్స్ అంటే మేజర్ గా ఫస్ట్ మీకు క్యాపిటల్ డెవలప్ అవ్వాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఆ తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. పబ్లిక్ లో రియలైజేషన్ రావాలి. సో ఎవరు వస్తే మనకు ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి. రెడ్ బుక్ అని చెప్పేసి చాలా మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది, అందులో భాగంగానే జగన్ అది ఏ గవర్నమెంట్ వచ్చినా రెడ్ బుక్ అనేది వాళ్ళకి ఉంటుంది.